వందనాలు వరన్న నీకు ఇంతమందికి అప్పించా ఒక్కడి కూడా తిరిగి ఇవ్వాల ఈరోజు ఎలాగైనా వసూలు చేసుకుని వస్తా వెళ్ళి. అరే రాములు నా 500 ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు ఎవరేనన్నా? ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదు. అబద్ధాలు చెప్పకు, నేను చూశాను నువ్వు బిర్యానీ తింటావు. నేను అది క్యాష్తో కాదన్నా, అప్పుతో. ఒరే ముసలాడా, నా 1000 రూపాయలు నా దగ్గర లేవయ్యా. మరి ఎక్కడున్నాయి? మా అల్లుడికి ఇచ్చా. మీ అల్లుడికి ఎందుకు ఇచ్చావరా? వాడు నన్ను అప్పు అడిగాడు. ఒరే నా డబ్బులు ఇరా అన్నా, నేను ఇప్పుడు బిజీ. దేనికి రా నువ్వు బిజీ? అప్పు తీసుకోవడానికి. డిప్రెషన్. అందరూ అప్పులు తీసుకుని ఎక్కడున్నారు, నేనేం చేయలేను అనుకున్నారా? సర్పంచ్ దగ్గరికి వెళ్తా నేను. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. ఏందయ్యా అప్పారావు ఇటువైపు వచ్చావు? నాకు చాలా పెద్ద కష్టం వచ్చిందండి. మీరే ఏంటయ్యా నీకు వచ్చిన కష్టం? ఈ ఊర్లో అందరికి అప్పులు ఇచ్చి నేను మునిగిపోయానండి. అవునా? ఎంతమందికి ఇచ్చావు? 50 మందికి ఇచ్చానండి. అయ్యో, ఇచ్చినట్టు నీ దగ్గర రికార్డ్ ఏమైనా ఉందా? లేవండి. పోనీ ప్రామిసరీ నోట్లు అయినా ఉన్నాయా? లేవండి. సరేనయ్యా, ఇచ్చినట్టు నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? లేవండి. ఏమీ లేకుండా నువ్వు అప్పించావంటే ఎట్టగయ్యా నమ్మేది? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, వీళ్ళందరికీ అప్పులు ఇచ్చి నేను పిచ్చాను అయ్యా. ఇది నిజం. ఏంటండి ఆ నిజం? ఈ రోజుల్లో అప్పిచ్చి తిరిగేవాడు పిచ్చాడు, తీసుకొని ఎన్ని చేసాడు తెలివిగలవాడు.